ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వాక్యంను వింటున్న మీ అందరికీ మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగచేసి ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడయున్న దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, కృపగలిగిన దేవుడు, కరుణామయుడు, జాలి చూపించువాడు, తన ఆత్మచేత మనలను నడిపించువాడు. మరి ఈరోజు వాక్యము చేత మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నటువంటి వాక్యం ఏమిటంటే, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి ఉన్నాను, నేను నీకు నెమ్మదిని కలుగచేసి ఉన్నానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడండి. మనకి నెమ్మది ఇచ్చేది ఆయనే, మన శత్రువుల మీద మనకి విజయం ఇచ్చేది కూడా ఆయనే. మరి దావీదుకి దేవుడు ఎదురైన ప్రతి ఒక్క అపజయాలన్నిటిలో నుండి కూడా జయాన్నిచ్చాడు, ఓటములన్నిటినీ గెలుపుగా మార్చాడు. అతని జీవితంలో ఎదురైన ప్రతి ఒక్క భారభరితమైన పరిస్థితులన్నిటిని కూడా తొలగించి తన జీవితంలో నెమ్మదిని, శాంతిని, సమాధానంను కలుగ చేశాడండి. మరి దావీదుకి దేవుడు తోడుగా ఉండటానికి కారణం ఏమిటి? దావీదు అంతగా అభివృద్ధి పొందటానికి కారణం ఏమిటంటే, దావీదు ఎవరిని ఆశ్రయించాడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుణ్ణి దావీదు ఆశ్రయించాడు. అందుకే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మనుషులను నమ్ముకుంటే వారు నిన్ను ఒకానొక సమయంలో విడిచిపెట్టేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుని కనుక నువ్వు ఆశ్రయముగా చేసుకుంటే, ఆయన కనుక నువ్వు ఆధారముగా చేసుకుంటే, ఒకవేళ నువ్వు విడిచిపెట్టిన ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆయన మాత్రము మీ యొక్క చేతిని విడవక నడిపించి కాపాడే దేవుడండి. అంతేకాకుండా దావీదు ఏమి చేశాడో తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు. మరి మొదటి కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది, నిరంతరము కూడా దావీదంటే ఏం చేసేవాడు? దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయనంటే భయము భక్తి కలిగి ఎంతో నిష్ఠగా మరి ప్రభు సన్నిధిలో ఎన్నో క్రియలను జరిగిస్తూ దేవుని సన్నిధికి ఇష్టానుసారముగా నడిచాడండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవాతి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే, వారు చేస్తున్న ప్రతి ఒక్క పనులన్నింటిని కూడా దీవించి ఆశీర్వదించి నడిపిస్తాడండి. అంతేకాకుండా దావీదులో ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏమిటో తెలుసా? దావీదు దేవుని యొక్క వాక్యమును ధ్యానించి దాని ప్రకారంగా, అంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఉద్దేశాల ప్రకారంగా దావీదు తన జీవితంలో నడుచుకున్నాడండి. ఒకానొక సమయంలో దావీదు దేవుని దృష్టికి అవిధేయముగా పాపము చేసినా మరలా వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి, నీ దృష్టికి నేను అవిధేయముగా నడిచానని మోకరించి ఎంతో పశ్చాత్తాపముతో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయి, నన్ను కడుగు, నన్ను హిమము కన్నా తెల్లగా మార్చని చెప్పి ఎంతో పశ్చాత్తాపం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడండి. తనను తాను సరి చేసుకున్నాడు. ఎంతగానో రాజు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మాత్రము దావీదు ఏ రోజు కూడా మానలేదు. అంతేకాకుండా దావీదులో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏమిటంటే, శత్రువైన సౌలును కూడా క్షమించి ప్రేమించాడు. సౌలైతే దావీదును చంపాలని ఎంతో ప్రయత్నించాడు, కానీ దావీదుకి సౌలును చంపే అవకాశం వచ్చినా సరే క్షమించి ప్రేమించాడండి. అంత గొప్ప లక్షణం అంటే ఎదుటివారిని ప్రేమించటం. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు, యథార్థంగా జీవించాడు. కాబట్టి అతని యొక్క భక్తి జీవితాన్ని చూసి మరి శత్రువులు, యుద్ధములు, పనులు, బాధలు, శ్రమలు, అనారోగ్యకరమైన పరిస్థితులు ఎన్ని ఎదురైనా సరే దావీదుకి దేవుడు నెమ్మదిని అనుగ్రహించి సమాధానంనిచ్చి తనకి తోడుండి నడిపించాడండి. ఈరోజు మనకు కూడా ఎదురవుతున్న ప్రతి ఒక్క బాధలన్నింటిలో నుంచి మనము కూడా జయాన్ని పొందుకోవాలనుకుంటున్నారా? ఏ విధంగా అయితే దేవుణ్ణి ఆశ్రయించాడు, మనము కూడా దావీదు వల్లే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయనిచ్చే దీవెనలు పొందుకునేవారుగా ఉందాం. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో మన శత్రువులందరి మీద దేవుడు మనకి జయాన్నిచ్చి మన కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానమును కలుగ చేస్తాడు. ఈ యొక్క వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ శత్రువుల మీద నేను నీకు జయమిచ్చి ఉన్నానని వాక్యము చేత మాతో మాట్లాడి బలపరిచారు. నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నానని సెలవిస్తున్న రీతిగా ఎంతమంది అయితే వారి కుటుంబాల్లో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బాధపడుతున్నారో వారందరి జీవితాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానం అనుగ్రహించి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల జరిగించి కృపతో నింపి నడిపించి ఆశీర్వదించమని యేసు వారి ఉన్నతమైన నామములో
అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించు